ప్రకాశం బ్యారేజ్ బోర్డ్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్రకోణం దాగి ఉందని దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ ఢీకొట్టిన బోట్లని కూడా వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజ్ను ఢీకొన్నట్లు సమాచారం ఉందన్నారు. అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉండే 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ను ఢీకొన్న పడవలు కూడా వైసీపీ నాయకులకు చెందినవేనని ప్రజలు చెప్తున్నారన్నారు. ప్రకాశం బ్యారేజ్ను ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు. ఇసుకతోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారన్నారు. బ్యారేజ్ను ఢీకొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తుందన్నారు. పడవల మీద వైసీపీ రంగులే ఉన్నాయన్నారు. కుట్రపూరితంగానే జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక బ్యారేజీకి జరగడాన్ని డ్యామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదన్నారు. ఇక దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలన్నారు. గతంలో వైసీపీ నాయకులు మట్టిని అమ్ముకోబట్టే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 గంటల వల్లే విజయవాడ నగరం ముంపునకు గురైందని తెలిపారు. గత 4 రోజులుగా అహర్నిశలు పనిచేసి గన్లను పూడ్చామన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బుడమేరకు ఈ పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి. స్వాతి, మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అటు ఏదైతే వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి పెద్ద ఎత్తున వరద వచ్చింది. అయితే వరద వస్తున్న సమయంలోనే బ్యారేజ్ కి సంబంధించి దాదాపు 4 బోట్లు బ్యారేజ్ ని గేట్లు ఢీకొన్న పరిస్థితి. అయితే ఈ గేట్లకు సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ రకంగానే గేట్లు ఢీకొనడంతో ప్రస్తుతం వరద ఉధృతి తగ్గిన తర్వాత అంటే ఒక్కసారే 4 బోట్లు ఢీకొనడంతో కొంత ఇరిగేషన్ అధికారులకి కొంత అనుమానం వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి నిన్న 1 టౌన్ పోలీసులకి ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం 1 టౌన్ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఒక్కసారిగా బోట్లు వచ్చి వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజ్ గేట్లు తాకాయో దానికి సంబంధించి అటు వైసీపీ బోట్లు ఈ బోట్లన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే వీటిని వరద ప్రవాహంతో ఇసుక లోడ్ తో ఉన్న బోట్లని కావాలనే వదిలిపెట్టారు అనే దానికి సంబంధించి కొంత కొల్లు రవీంద్ర ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించి వైసీపీ నేతలే ఉద్దేశపూర్వకంగా ఈ బోట్లను వదిలిపెట్టి ఉంటారు అనేది కూడా కొల్లు రవీంద్ర స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. దాంతో పాటు ఆ బోట్ల పైన కూడా వైసీపీ పార్టీ రంగు ఉండటంతోనే దానికి బలమైన ఆధారం అంటూ కూడా కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా బోట్లు వదిలిపెడతాం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కొల్లు రవీంద్ర దీనిపైన
స్పష్టమైన ఒక విచారణ అయితే కొనసాగించాలంటూ కూడా కోరుతున్నారు. దీన్ని ఒక జాతీయ విపత్తు వచ్చినప్పుడు ఈ రకంగా బోట్లు వదలడం ఎంతవరకు కరెక్ట్? బ్యారేజీ అనేది అందరి ఆస్తి కాబట్టి బ్యారేజీకి ముప్పు వాటిల్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దానికి ప్రజలకి అనేక ఇబ్బందులు పడతారంటూ కూడా కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ బ్యారేజీకి సంబంధించి ఏదైతే మరోపక్క గండ్లకు సంబంధించి కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సరైన బ్యారేజీల మెయింటెనెన్స్ కావచ్చు, కాలువ గట్ల మెయింటెనెన్స్ ఏవి చేయకపోవటం వల్లేనే బుడమేరుకి సంబంధించి అక్కడ 3 గంటలు పడ్డాయి. అదేవిధంగా ఆ గంటలకు సంబంధించి దాదాపు నిర్విరామంగా 4 రోజుల నుంచి కూడా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అక్కడ గంటలు పూడ్చారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ బోట్లు అనేది ప్రకాశం బ్యారేజ్ ఢీకొనటానికి దీనిలో కుట్రకోణం దాగుందనేది మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. స్వాతి. Right. Thank you, Kranti. Thanks for the details.